దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్, జిన్హువా వార్తా సంస్థలపై చర్యలు తీసుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఆర్మీ ధృవీకరించిన వార్తలను వ్యాప్తి చేసినందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఎక్స్ హ్యాండిల్పై నిషేధం విధించింది. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పోస్టు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది భారత్. ఇక ఇప్పటికే చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు గ్లోబల్ టైమ్స్ ను హెచ్చరించినా ఫలితం లేదన్నారు. దీంతో ఫేక్ న్యూస్ అరికట్టడానికే నిషేధం విధించినట్లు తెలిపింది భారత్. దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్, జిన్హువా వార్తా సంస్థలపై చర్యలు తీసుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఆర్మీ ధృవీకరించిన వార్తలను వ్యాప్తి చేసినందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఎక్స్ హ్యాండిల్ పై నిషేధం విధించింది. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పోస్టు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది భారత్. ఇక ఇప్పటికే చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు గ్లోబల్ టైమ్స్ ని హెచ్చరించినా ఫలితం లేదన్నారు. దీంతో ఫేక్ న్యూస్ అరికట్టడానికే నిషేధం విధించినట్లు తెలిపింది భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.